హెచ్ఎండిఏ కమిషనర్ జనార్దన్ రెడ్డి బదిలీ, అరవింద్ కుమార్ కు అదనపు బాధ్యతలు. పెరుగుతున్న స్వైన్ ఫ్లూ బాధితులు, ఇవాళ ఒక్కరోజే 11 పాజిటివ్ కేసులు. సిటీలో ఫుడ్ ఫెస్టివల్ కు పెరుగుతున్న క్రేజ్, వెరైటీ థీమ్స్ తో వెల్కమ్ చెప్తున్న హోటల్స్. హార్టికల్చర్ వర్సిటీలో నోరూరిస్తున్న ద్రాక్ష తోటలు, 59 రకాలతో సాగు చేస్తున్న సైంటిస్టులు. రాచకొండ సిపిలో అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్, 2 కిలోల బంగారం, 7.5 కిలోల వెండి స్వాధీనం. హమర్ హైదరాబాద్ లో అప్డేట్స్ చూద్దాం. హెచ్ఎండిఏ కమిషనర్ జనార్దన్ రెడ్డిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. జనార్దన్ రెడ్డి విదేశాల్లోనే ఉండగానే బదిలీ అవ్వడం, తనకు ఎలాంటి పోస్ట్ కేటాయించకపోవడం అధికార వర్గాల్లో ఇప్పుడు చర్చగా మారింది. హెచ్ఎండిఏ కమిషనర్ జనార్దన్ రెడ్డిని బదిలీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. ఆయన స్థానంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే జనార్దన్ రెడ్డికి మాత్రం ఇంకా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జనార్దన్ రెడ్డి తిరిగి రాగానే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. 4 నెలల క్రితమే జనార్దన్ రెడ్డి హెచ్ఎండిఏ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేయక ముందు హెచ్ఎండిఏ కమిషనర్ గా నియమించింది ప్రభుత్వం. అప్పుడు వారం రోజులు మాత్రమే అక్కడ పనిచేశారు. ఆ తర్వాత సెలవులపై వెళ్లిపోయారు. తనకు హెచ్ఎండిఏ ఇష్టం లేదని చెప్పడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమించింది సర్కార్. దాదాపు 2.5 సంవత్సరాల పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేశారు జనార్దన్ రెడ్డి. ఆయన హయాంలో స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో మెట్రో నగరాల్లో హైదరాబాద్ ని ముందుకు తీసుకువెళ్లారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో దేశంలోనే నంబర్ 1 గా నిలబెట్టారు. 4 నెలల క్రితం మళ్లీ హెచ్ఎండిఏకి బదిలీ చేయడంతో అయిష్టంగానే వెళ్లారు జనార్దన్ రెడ్డి. హెచ్ఎండిఏ 7 జిల్లాల పరిధిలో విస్తరించింది. ఇక్కడ సిబ్బంది కొరత, రెగ్యులర్ ఉద్యోగుల కన్నా రిటైర్డ్, డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. దీనికి తోడు అవినీతికి ఇదో కేర్ ఆఫ్ గా మారిందనే ఆరోపణలున్నాయి. అటు ఒత్తిళ్లు, అక్రమ లేఅవుట్లు ఇక్కడ పనిచేసే అధికారులకు సవాల్గా ఉంటుంది. అయితే ఇక్కడ పనిచేయటం కష్టంగా ఉందని, తనను హెచ్ఎండిఏ నుంచి తప్పించాలని తానే ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. సిటీలో స్వైన్ ఫ్లూ బాధితులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఇవాళ ఒక్కరోజే 11 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. వీరిలో నల్సార్ లా యూనివర్సిటీకి చెందిన 5 విద్యార్థులున్నారు. విద్యార్థులంతా గాంధీ హాస్పిటల్లోని స్వైన్ ఫ్లూ వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందంటున్నారు డాక్టర్లు. నల్సార్ విద్యార్థుల్లో కొంతమంది ఇటీవల ఉత్తరప్రదేశ్తో పాటు పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చినట్లుగా తెలుస్తోంది. కాలేజ్లోని స్టూడెంట్స్ ఎవ్వరికీ వారు స్వైన్ ఫ్లూ టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దివ్యాంగులకు సాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. జాతీయ సామాజిక న్యాయ సాధికారత శాఖ నిర్వహిస్తున్న 35వ దివ్యాంగుల స్పోర్ట్స్ మీట్ ని ఆమె ప్రారంభించారు. ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించడం అభినందనీయమన్నారు. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కోరారు సానియా మీర్జా. ఈ క్రీడా పోటీలు 2 రోజుల పాటు జరగనున్నట్లుగా చెప్పారు నిర్వాహకులు. Privileged to be part of this gathering because I can only imagine that the amount of efforts that it's taking for you guys to put all this together, but more importantly help kids with these needs, and I feel extremely humbled to be here, so thank you for that. I really hope that I can come and spend more time. Today is not the day, but I do wish everyone the best. I wish, being an athlete myself, sport is very close to my heart, so I can, and to see everyone and the enthusiasm and the happy faces in the crowd. యూసఫ్గూడలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లో కొత్త కోర్సులను ప్రారంభించారు ఎంపీ బీబీ పాటిల్. నిరుద్యోగులకు ఈ కోర్సులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో రాణించి ఉపాధి పొందొచ్చన్నారు.
యువతకు నిమ్స్ మే బంగారు బాటలు వేస్తుందన్నారు ఎంపీ బీబీ పాటిల్. యూసఫ్గూడలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లో పలు కోర్సుల్ని ప్రారంభించారు. ప్రతి ఏడాది వేలాది మంది నిరుద్యోగులు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్చుకుని ఉపాధి పొందుతున్నారన్నారు. MSMEs need to adopt new technologies in order to sustain and reach the global market. But technologically, advancement is pervading all streams of activities. There is a wide urban-rural divide in the state with respect to computable skill competencies. Rural agriculturist is not able to realize the economic benefit and business profit entailing advanced technology usages. తెలంగాణ షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిమ్స్మేతో ఎంఓయూ కుదుర్చుకుని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను నిర్వహిస్తుందన్నారు. జిల్లాల నుంచి వచ్చిన ఎస్సీ నిరుద్యోగులకు ఫీజు లేకుండానే వసతి భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. టీఎస్సీసీడీసీ వైస్ చైర్మన్ లచ్చిరామ్ బుక్యా ఈ కార్పొరేషన్ నుంచి ఇప్పటికే 600 మంది ఉద్యోగాలు చేస్తున్నట్టు చెప్పారు. క్యాంప్స్ లో నాకు తెలిసింది ఏంటంటే చాలా మందికి అసలు ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఇలాంటి కోర్సెస్ చేస్తున్నారు అనేది చాలా మందికి తెలియట్లేదు. సో మేము ఈ మొబిలైజేషన్ క్యాంప్స్ ఏంటంటే మేము ఒక చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీగా తీసుకున్నాం ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అనేది. సో ఎందుకు అంటే ఒకటి ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి మన దగ్గర. బెనిఫిషరీకి మనము హెల్ప్ చేయగలగాలి, వాళ్ళకి కావాల్సిన అంటే స్కిల్స్ కావాలి, ప్లస్ మార్కెట్ వయబిలిటీ కూడా స్టడీ చేసుకునేది కెపాసిటీ కావాలి, అండ్ దెన్ హీ హ్యాస్ టు ఫర్దర్ గ్రో ఫర్దర్. సో అలాంటి స్కిల్స్ అన్ని వీళ్ళకి కావాలంటే ముందు ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. నిమ్స్ మేలో ఇవాల్టి నుంచి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ ఐటీ హబ్ గా మారుతోంది. వరల్డ్ టాప్ ఐటీ కంపెనీలు సిటీలో యూనిట్స్ ను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొస్తున్నాయి. ఐటీ ఎక్స్పోర్ట్స్ లో బెంగళూరుతో పోటీ పడుతున్న ఇక్కడి ఐటీ కంపెనీలు విదేశీ ప్రాజెక్టులు తెచ్చుకోవడంలో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. హైదరాబాద్ రోజురోజుకి ఐటీలో దూసుకెళ్తోంది. దేశంలోనే ఐటీ ఇండస్ట్రీ అంటే హైదరాబాద్ అనేలా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇన్ని రోజులు బెంగళూరు ఐటీ హబ్ గా ఉన్నా ఇప్పుడు మాత్రం ఐటీ కంపెనీలు హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉండటం, కంపెనీలకు ఇన్సెంటివ్స్ ఇవ్వడంతో పాటు ఇక్కడి వాళ్ళు టాలెంట్ఫుల్ గా ఉండటంతో ఐటీలో ముందుకెళ్తోంది. సిటీలో దాదాపు 5,000కు పైగా ఐటీ కంపెనీలున్నాయి. వీటిలో ప్రతి సంవత్సరం ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. 2017-18కి 93,000 కోట్ల ఎగుమతులు జరిగాయి. అయితే ఈ కంపెనీల్లో ఎక్కువ శాతం విదేశీ ప్రాజెక్టులు చేసేవే. విదేశీ కంపెనీలకు చెందిన ప్రాజెక్టులు తీసుకుని ఇక్కడున్న ఎంప్లాయీస్ తో కంపెనీలు వర్క్ చేస్తున్నాయి. అవుట్సోర్సింగ్ ప్రాజెక్ట్స్ చేయడంలో గతంలో చైనా ఫస్ట్ ఉండేది. అయితే ఇప్పుడు ఇండియా టాప్ లో ఉంది. ప్రపంచంలోని అవుట్సోర్సింగ్ ప్రాజెక్టులు చేస్తున్న టాప్ 10 సిటీస్లో 6 నగరాలు ఇండియాకి చెందినవే. అందులో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, పూణేలు ఉన్నాయి. వీటిలో అవుట్సోర్సింగ్ ప్రాజెక్టులు అధికంగా ఉన్నాయి. మన దగ్గరి ఐటీ కంపెనీల్లో డేటా అనాలిటిక్స్, టెస్టింగ్ పై పనిచేసే కంపెనీలే ఎక్కువ. ఇండియాలో అవుట్సోర్సింగ్ ప్రాజెక్టులు చేయడంలో బెంగళూరు ముందుండేది. కానీ హైదరాబాద్లో ఇలాంటి ప్రాజెక్టులు చేసే కంపెనీలు పెరుగుతున్నాయి. వేరే దేశాల్లోని ఐటీ కంపెనీలతో పోలిస్తే హైదరాబాద్లో తక్కువ కాస్ట్కే ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేసి ఆన్ టైంలో కంప్లీట్ చేస్తున్నాయి. దీంతో ఎక్కువగా హైదరాబాద్ కంపెనీలను ప్రిఫర్ చేస్తున్నారంటున్నారు ఐటీ అనలిస్టులు. ఇండియాకి వచ్చే అవుట్సోర్సింగ్ ప్రాజెక్టుల్లో 40% హైదరాబాద్ కంపెనీలు చేస్తున్నాయంటున్నారు. లాస్ట్ ఇయర్ 2017-2018లోనే ఆల్మోస్ట్ ఒక 93,000 crores వర్త్ ఐటీ ఎక్స్పోర్ట్స్ మనం చేసాం. అమెజాన్ చూసుకున్నా, ఫేస్బుక్ చేసుకున్నా, మన ఫైనాన్షియల్ సెక్టర్లో చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ, హెచ్ఎస్బిసి కానీ, కన్సల్టింగ్ కంపెనీస్, కేపీఎంజీ అన్నీ హైదరాబాదే వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఫెసిలిటీస్, ఈ ఇన్సెంటివ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తాం వల్ల. ఐటీ కంపెనీలతో పాటు యానిమేషన్ ప్రాజెక్టులు హైదరాబాద్కి ఎక్కువగా వస్తున్నాయి. హాలీవుడ్, కొరియన్ సినిమాలకు హైదరాబాద్లో యానిమేట్ చేస్తున్నారు. అటు ఫైనాన్షియల్ కంపెనీలతో పాటు విదేశీ బ్యాంకులకు చెందిన టెక్నాలజీ సపోర్ట్ కూడా హైదరాబాద్ కంపెనీలే చేస్తున్నాయంటున్నారు ఐటీ అనలిస్టులు. కాంక్రీట్ జంగల్ గా మారిన హైదరాబాద్ లో క్వాలిటీ ఫ్రూట్స్ కొనాలంటే కష్టమే. అలాగని పెస్టిసైడ్ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం పాడైపోతుంది. కానీ సిటీలోని ఓ ప్లేస్ లో పెస్టిసైడ్స్ వాడని ద్రాక్ష పండ్లు దొరుకుతాయి. అంతేనా, నోరూరించి ఆ పండ్లను చెట్టుపై నుంచి మనమే కోసుకోవచ్చు. తోట మొత్తం తిరుగుతూ పండ్లను టేస్ట్ కూడా చేయొచ్చు. నచ్చిన పండ్లనే కొనుక్కుని రావచ్చు.
హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ద్రాక్ష పరిశోధన కేంద్రానికి వెళ్తే అక్కడ పచ్చని ద్రాక్ష తోటలు మనకు స్వాగతం పలుకుతాయి. రంగురంగుల ద్రాక్ష గుత్తులు చెట్లకు వేలాడుతూ నోరూరిస్తాయి. ద్రాక్ష అనగానే 2-3 రకాలే అనుకుంటాం, కానీ ఇక్కడ నానఫర్పూర్, కార్డినల్, రెడ్ గ్లోబ్, క్రిస్మస్, పెంటాసీ, సీడ్లెస్ ఇలా 59 రకాల వెరైటీ ద్రాక్షలున్నాయి. దాదాపు ప్రపంచంలోని అన్ని రకాల ద్రాక్షలు ఇక్కడ కనిపిస్తాయి. శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద్రాక్ష రీసెర్చ్ సెంటర్ లో వీటిని సాగు చేస్తున్నారు. 7 ఎకరాల్లో సేంద్రియ ఎరువులతో ఈ తోటలను పండిస్తున్నారు. ఫర్టిలైజర్స్ వాడకుండా పండించే ఈ పంటకు ఫిల్టర్ వాటర్ ను మాత్రమే వాడుతున్నారు. అది కూడా డ్రిప్పింగ్ సిస్టమ్ తో. వీళ్లు పండించేది లాభాల కోసం కాదు, కేవలం పరిశోధనల కోసం మాత్రమే. ఎరువులను మోతాదులో వాడుతూ పంట దిగుమతులు పెంచడానికి చేసే పరిశోధనలో భాగంగా ద్రాక్ష పంటను పండిస్తున్నారు సైంటిస్టులు. యూనివర్సిటీలోని ద్రాక్ష తోటలోకి వెళ్తే 59 రకాల పండ్లను టేస్ట్ చేయొచ్చు. మనకు నచ్చిన పండును మనమే కోసుకుని కొనుక్కోవచ్చు. పైగా మార్కెట్ ధరతో పోల్చితే చాలా తక్కువ. కిలో 80 రూపాయల నుంచి 250 రూపాయల వరకు మాత్రమే ఉంది. ఈ నెల 27న ప్రారంభమైన ద్రాక్ష విక్రయాల మేళా 2 నెలల పాటు ఉంటుంది. వీకెండ్ వచ్చిందంటే ఈ తోట జనంతో కళకళలాడుతుంది. ఫ్యామిలీతో సహా వచ్చి తోటలో హ్యాపీగా తిరుగుతున్నారు. ఒక్కో రకం ద్రాక్షను తింటూ నచ్చింది కొనుక్కుని వెళ్తున్నారు. యాక్చువల్లీ మనం షాప్లలో చూసేవి అక్కడ బండ్ల మీద అమ్మేటివి తీసుకోవడమే ఎప్పుడు కూడా. ఫస్ట్ టైం ఇట్లా తోటకొచ్చి మనకి నచ్చిన వెరైటీని కొనుక్కోవడం అనేది చాలా గ్రేట్ ఫీలింగ్. టేస్ట్ చూసి మనకి ఏది కావాలో అది కట్ చేసుకోవడం మన ఓన్గా అనేది మంచి ఎక్స్పీరియన్స్, చాలా నైస్. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ చాలా వెరైటీస్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా బాగున్నాయండి. మొత్తం మనం చూడడం అంతా కాంక్రీట్ జంగిల్గా అలాంటి దాంట్లో నుండి వచ్చి ఇక్కడే ఉన్నదాన్ని మనం ఇన్ని ఇయర్స్ మిస్ అయిపోయినాం అనే ఒక ఫీల్, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగుంది. నేను ఈ తోటకి రావడం ఫస్ట్ టైం. ఇక్కడ 59 వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. బయట గ్రీన్ అండ్ బ్లాకే దొరుకుతాయి, ఇక్కడ చాలా బాగున్నాయి వెరైటీస్. అన్ని వెరైటీస్ టేస్ట్ చేస్తున్నాము. ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. తోట అయితే చాలా బాగుంది. స్వయంగా తెంపుకోవడం ఇంకో చాలా బాగుంది. నైస్ ఎక్స్పీరియన్స్. హైబ్రిడ్ అవన్నీ ఉంటాయి, ఇక్కడ న్యాచురల్గా ఉండడం వల్ల చాలా టేస్ట్గా ఉన్నాయి. హైబ్రిడ్ కి వీటికి చాలా తేడా కనిపిస్తుంది. పుస్తకాల్లో ద్రాక్ష పండ్ల గురించి చదువుకుని ఇలా తోటలో పండ్లు కోసుకోవడం హ్యాపీగా ఉందంటున్నారు స్టూడెంట్స్. చెట్టుపై నుంచి మనమే కోసుకుని తింటే వచ్చే ఆనందాన్ని మాటల్లో చెప్పలేమంటున్నారు. మార్కెట్లలో దొరికే వాటితో పోల్చితే ఇవి చాలా ఫ్రెష్ గా ఉండటంతో పాటు బోలెడన్ని వెరైటీలు కూడా ఉన్నాయంటున్నారు. ద్రాక్ష పండ్లు నాకు చాలా ఇష్టం. వాటిని బండ్ల మీద షాప్లలో అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు నేను స్వయంగా తోటకే వచ్చాను. ఇక్కడ నేను మా కుటుంబంతో వచ్చాను. మేము ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ ద్రాక్ష పళ్ళు ఎంతో ఆర్గానిక్ గా ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. 59 వెరైటీస్ ఉన్నాయి. ఇందులో రంగులు రంగులుగా ఉన్నాయి. కొన్ని ఏమో పుల్లగా ఉన్నాయి, కొన్ని ఏమో తీయగా ఉన్నాయి. బాగున్నాయి. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడికి రావడం. తోటలో ద్రాక్ష పళ్ళ అమ్మకానికి మంచి స్పందన ఉందంటున్నారు నిర్వాహకులు. ధరలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఎన్నో వెరైటీలు ఉండటం, మనమే స్వయంగా కోసుకునే ఫెసిలిటీ ఉండటంతో చాలా మంది వస్తున్నారని చెప్తున్నారు. వీకెండ్ వస్తే తోటంతా జనంతో నిండిపోతుందని అంటున్నారు. ఈ రోజు నుంచి సేల్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ లో 59 రకాల గ్రేప్స్ ఉంటావు. డైరెక్ట్ గా వినియోగదారులు వచ్చి చెట్టు దగ్గర నుంచి కోసుకొని తీసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో నిత్యం ఫిల్టర్ చేసిన వాటర్ని దీనికి వాడడం జరుగుతుంది తోటకి. ఇది లాభాపేక్ష కాకుండా నాకు ఏదో ఉపాధిగా 2 నెలల ఉపాధిగా రీసెర్చ్ చేసిన వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు. ఈ ఫ్రూట్స్ చాలా నాణ్యమైనవి, వచ్చి పరిశీలించి అందరు తీసుకోవాలని కోరుతున్నాం. ద్రాక్షలో కాల్షియం, భాస్వరం, ఐరన్, B1, B2 విటమిన్లు పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు. ద్రాక్ష జ్యూస్ వల్ల జీర్ణశక్తితో పాటు కిడ్నీలు బాగా పనిచేస్తాయంటున్నారు. పొడి దగ్గు, క్షయ, రక్తహీనత, హెపటైటిస్ లాంటి రోగాలకు ద్రాక్ష మెడిసిన్ లా పనిచేస్తోందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. సిటీలో ఫుడ్ ఫెస్టివల్స్ నోరూరిస్తున్నాయి. ఫుడ్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. వెరైటీ ఫుడ్స్ తో పాటు డిఫరెంట్ థీమ్స్ తో రెస్టారెంట్స్, హోటల్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాయి. సిటీలోని కామన్ గా మారిన ఫుడ్ ఫెస్టివల్ పై స్పెషల్ స్టోరీ. రెస్టారెంట్లలో ఫుడ్ ఫెస్టివల్ కంపల్సరీగా మారింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఫెస్టివల్స్ తో జనాన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి రెస్టారెంట్స్.
స్పెషల్ గా ఫెస్టివల్స్, పార్టీ థీమ్స్ తో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసి కస్టమర్లను తమ వైపు ఆకర్షించేలా చేస్తున్నాయి. పండక్కి ఊరెళ్ళని వారికి ఊరు వాతావరణం ఫీల్ ఉండేలా సెట్స్ వేసి పల్లె రుచులు అందిస్తున్నాయి. స్వీట్ ఫెస్టివల్, బిర్యానీ ఫెస్టివల్ ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో చేస్తున్న ఫెస్టివల్స్ తో దాదాపు 50కి పైగా వెరైటీస్ తో ఫుడ్ అందిస్తున్నారు నిర్వాహకులు. స్పెషల్ గా ఏర్పాటు చేస్తున్న ఫుడ్ ఫెస్టివల్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 5 స్టార్, 3 స్టార్ హోటల్స్ లో ఇలాంటి కాన్సెప్ట్లు ఎక్కువగా నడుస్తున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో చేస్తే పబ్లిక్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారంటున్నారు నిర్వాహకులు. ఎవ్రీడే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెనూ ఉంటుంది. లంచ్ సెషన్కి ఒక మెనూ, డిన్నర్కి ఒక మెనూ, రేపు ఒక మెనూ ఉంటుంది, ఎల్లుండి ఒక మెనూ ఉంటుంది. ఇది సెషన్స్ వైజ్ మెనూ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా కొన్ని ట్రెడిషనల్ డిషెస్ మేము ఇస్తున్నామండి. స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్స్ తో సిటీలో హోటల్స్ అన్ని సందడిగా మారుతున్నాయి. ఫెస్టివల్ టైంలోనే కాకుండా మామూలు సమయాల్లోనూ ఫుడ్ లవర్స్ ను ఈ ఫెస్టివల్స్ నోరూరిస్తున్నాయి. హాలిడేస్ ను ఎంప్లాయీస్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. వరుస సెలవులు వస్తే చాలు టూర్లకు ప్లాన్ చేస్తున్నారు. లాంగ్ లీవ్ దొరికితే ఫారిన్ చుట్టేస్తున్నారు. హాలిడే స్పాట్ లో జాలీగా గడుపుతున్నారు. ప్రెజెంట్ సిటీ నుంచి ఫారిన్ వెళ్లే టూరిస్టుల సంఖ్య పెరుగుతోంది. బిజీ లైఫ్ లో హాలిడేస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు సిటీ జనం. ఇలాంటి వారి కోసం కొన్ని టూరిస్ట్ ప్యాకేజీలు అందిస్తున్నారు. వాళ్లే వీసా, ఫ్లైట్ టికెట్స్, అక్కడ ఉండటానికి హోటల్స్, లోకల్ ట్రావెలింగ్ అన్ని కలిపి ఒక ప్యాకేజ్ గా అందిస్తున్నారు. 25 కంట్రీలకు సంబంధించి మన తెలుగు ప్రజలు ఇతర దేశాలకు వెళ్లేటువంటి పర్యాటకుల సంఖ్య పెరుగుతూ ఉంది. అంతేకాకుండా విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో రకాల అంతర్జాతీయ విమాన సంస్థలు కూడా డైరెక్ట్ సర్వీసులు మనం కల్పిస్తూ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా బేరీజ్ వేసుకుని 25 దేశాలకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలతో పర్యాటకులు ముంగిట వస్తూ ఉంది. మహిళలు ఇప్పుడు ట్రెండ్స్ ఫాలో అవుతున్నారు. మార్కెట్లోకి వచ్చిన కొత్త మోడల్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. డ్రెస్సింగ్ స్టైల్స్ ను ఫాలో అవుతూ ట్రెండ్ సెటర్స్ గా నిలుస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన మోడల్స్ పై సిటీ మహిళలకు క్రేజ్ పెరుగుతోంది. నుమాయిష్ లో లేడీస్ కలెక్షన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ట్రెండ్ కు తగినట్లుగా నయా కలెక్షన్స్ పెడుతున్నారు. పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కశ్మీర్, పాకిస్తాన్ లాంటి ప్రాంతాలకు చెందిన డ్రెస్లు కొనుగోలు చేసేందుకు మహిళలు ప్రాధాన్యత ఇస్తున్నారు. మొన్నటి వరకు పోచంపల్లి, నారాయణపేట్, గద్వాల్ వస్త్రాలను ఎక్కువగా ఆదరించిన మహిళలు ఇప్పుడు ఇతర రాష్ట్రాల బట్టలను ధరిస్తున్నారు. ఉత్తర భారత్ కి చెందిన గుజరాతీ, రాజస్థాన్, చాందనీ కాటన్ శారీస్, డ్రెస్లు, కాశ్మీరీ హ్యాండ్లూమ్ కలెక్షన్స్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం ఇక్కడికి. ఇక్కడ చాలా వెరైటీలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్వి, గుజరాత్వి, కాశ్మీరీ చాలా బాగున్నాయి. బెడ్షీట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ బాగుంది, రేట్ కూడా చాలా తక్కువగా ఉన్నాయండి బయట కంటే కూడా. ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను. ఒక 5 years నుండి వస్తున్నాను. ఇక్కడ అన్ని స్టేట్స్ వాళ్ళ డ్రెస్సెస్, షూస్, ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ డిఫరెంట్ వస్తాయి కాబట్టి కొనడానికి ఈజీగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు ఉపాధి కోసం వచ్చిన వాళ్ళకి తమ సంప్రదాయ వస్త్రాలు నుమాయిష్ లో ఉండటంతో సంతోషిస్తున్నారు. ఇక్కడి వాళ్ళు ఎక్కువగా ఫ్యాన్సీ డ్రెస్ వేర్ నే కొనుక్కుంటున్నారని చెబుతున్నారు వ్యాపారులు. मैं यहाँ से कम 15 साल से आ रहा हूँ और हमारी बेडशीट का जो एक कोर्स में है खासियत है कि हमारी कलर का मतलब फुल गारंटी रहेगा, कलर नहीं जाएगा और साइज भी पक्के रहेंगे और हमारा खुद का मैन्युफैक्चर है. हमारा होलसेल भी है, रिटेल भी है, दोनों ही है. हम सूट्स लाते हैं, अपना पैंट्स लाते हैं, प्लाजो लाते हैं. यहाँ पर डिफरेंट स्टेट से बंदे आते हैं अपना मतलब बिजनेस करने, राजस्थान से, गुजरात से. लेकिन यहाँ हैदराबादी लोग हमारा दिल्ली का बहुत पसंद करते हैं. हमारे से हमारा कपड़ा बहुत अच्छा रहता है और जो भी कस्टमर आता है वो हमारे से कपड़ा लेके जाता है और बहुत ही अच्छा चलता है कपड़ा. राजस्थानी सूट्स बेचते हैं, कॉटन आइटम, शिफॉन आइटम बहुत ही अच्छा बेचते हैं. ఈ డిఫరెంట్ డ్రెస్సెస్ పై మ్యాచింగ్ సెట్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నాయి. ఆపరేషన్ స్మైల్ లో భాగంగా నగరంలో 325 మంది పిల్లలను కాపాడామన్నారు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. ఆపరేషన్ స్మైల్ కోసం 17 టీంలు ఏర్పాటు చేశామన్నారు. 272 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించామని, 53 మందిని రెస్క్యూ హోంలో చేర్పించామని చెప్పారు. రెస్క్యూ హోంలో ఉన్న పిల్లలకు
పోలీస్ డిపార్ట్మెంట్ తరపున బట్టలు, బుక్స్ ను పంపిణీ చేశామన్నారు సిపి. మీ అందరికీ తెలుసు ఆపరేషన్ స్మైల్ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ప్రతి లొకాలిటీ, ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లో అవేర్నెస్ క్యాంపెయిన్ ట్రయింగ్ టు లొకేట్ మిస్సింగ్ చిల్డ్రన్, ఈ మొత్తం మూవ్మెంట్ 1 month నుంచి జరుగుతుంది. టోటల్ అడిషనల్ సిపి క్రైమ్ ఆమె నేతృత్వంలో 17 టీమ్స్ కి ఫార్మేషన్ జరిగింది. ఇప్పటివరకు హైదరాబాద్ సిటీలో 325 children have been rescued. 53 children have been admitted in rescue homes and remaining 272 parents ki handover kuda jargindi. Andar ki age less than 10 years undi and about 280 children between the age group of 14 and 18. ड्रेस दिलाए, उनको बुकान दिलाए, उनको सब करके अच्छा, हमारी अम्मा अच्छा डाले. आप लोग अच्छा काम करें साहब. आप पुलिस वालों को हमेशा हम दुआ देंगे. हम कभी इस बात पे नहीं है. अब आ गए साहब, हम आपसे बहुत शुक्र अदा करेंगे. हम लोग आपसे, हमसे जो भी गलती हुई आप माफ़ी चाहते सर. हमारे बच्चों को अच्छा पढ़ेंगे, अच्छी तालीम देंगे, अच्छा इस्लामी पढ़ेंगे सर. अगर कुछ ऐसा हो जाएगा तो आप हमारी जिम्मेदारी आप है सर. भांजे को लाइट की दुकान पे डाले थे तो पुलिस वाले पकड़ लिए, उनको ले लेके स्कूल में जा रहे थे. साहब तो मेरे से गुंजाइश नहीं हो रहा बोल के बोला, तो उन्होंने बोले चलो स्कूल में, बोल के बोलते जाके पूछ के बच्चों को एडमिशन कराए और ड्रेस दिलाए, किताबें दिलाए. इसको बोले काम नहीं कराना में, तो अच्छी बात है. पुलिस वाले बहुत अच्छा काम करे साहब. और उसको दिल में डर भी बढ़ गया कि अब जाओ बोलते भी नहीं जाता भैया. मैं वो स्कूल से आए बाद में आवारागर्दी कर लेते, फिरते थे, बच्चों के साथ खेलते थे साहब. तो जाके स्कूल में काम पे कुछ अरबी वो पढ़ लेते थे. అతని కన్ను పడిందా ఆ ఇల్లు ఖాళీ అవ్వాల్సిందే. రాత్రిళ్లు దోచేయడం, పగటిపూట అమ్మేయడం. 3 ఏళ్లుగా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడి నుంచి భారీగా బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు రాచకొండ పోలీసులు. తాళం వేసిన ఇళ్లను దోపిడీ చేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వేముల నటరాజుతో పాటు మరో 3 అదుపులోకి తీసుకున్నారు. కృష్ణాచారి, నరేష్ చారి, రాజశేఖర్లు నటరాజ్ తీసుకొచ్చే బంగారాన్ని రిసీవ్ చేసుకునే వాళ్లుగా పోలీసులు గుర్తించారు. వృత్తిపరంగా ఆయుర్వేదిక్ బిజినెస్ చేస్తున్న నటరాజ్ 2016 నుంచి దోపిడీలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి 2 కిలోల బంగారం, 7.5 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. నటరాజ్ నేరేడ్మెట్, జవహర్ నగర్, కీసరా, కూషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దోపిడీలు చేశాడని తెలిపారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. పండుగ సమయంలోనే ఎక్కువగా దొంగతనం చేసేవాడని, ఇతనిపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో 47 కేసులు ఉన్నాయని తెలిపారు. ఈయన ఒక వెస్ట్ గోదావరి నుంచి ఒక ఫ్రెండ్, తర్వాత ఈయనతో పాటు మెదక్ జిల్లా తుప్రాన్, ఆ తుప్రాన్ పక్కన ఇంకొక ఊరు ఉంది, అక్కడ ఉన్న ఇద్దరు గోల్డ్ స్మిత్ బిజినెస్ చేస్తున్న 2 వ్యక్తులు ఇట్లా ఒక గ్యాంగ్ గా మారి ఈ అంతా దొంగతనం వాళ్ళు చేయడం జరిగినాయి. 47 కేసెస్ లో దాదాపు 2 kg 100 గ్రామ్ గోల్డ్, తర్వాత 7.5 kg సిల్వర్. ఈ మొత్తం ప్రాపర్టీ విలువ 75 lakhs దాకా ఉంటుంది. నటరాజు దొంగతనం చేసిన బంగారాన్ని కొనుగోలు చేసే 3 వ్యక్తులతో పాటు అతనికి సహకరించిన మరో 3పై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. రికవరీ చేసిన బంగారాన్ని బాధితులకు అందజేసేందుకు మేళా ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైనార్టీ గురుకుల పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయన్నారు తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూస్ ఫ్లెమింగ్. బాగ్లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల స్కూల్ను ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, మైనార్టీ గురుకుల స్కూల్ సెక్రటరీ షఫీల్లాతో కలిసి ఆండ్రూస్ ఫ్లెమింగ్ పరిశీలించారు. విద్యార్థుల కరాటేను చూసి అభినందించారు. Walking up the stairs, interacting with some of the students, seeing all of the motivational messages that are pinned all over the walls, speaking to some of the teachers. I think there's a real positive energy in the place, and it's really good to see that. And I commend the government for the work they've been doing so far, but of course it's only still the beginning. బ్రైడల్ కోచర్ పేరుతో ఫిబ్రవరి 1 నుంచి ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు చెప్పారు ప్రముఖ డిజైనర్ బీనా కన్నన్. కంచిపట్టు చీరల్లో లేటెస్ట్ మోడల్స్ ను ప్రెజెంట్ చేయనున్నట్లు చెప్పారు. గత 35 ఏళ్లుగా ఎంతో మంది సెలబ్రిటీలకు తన కలెక్షన్స్ ను అందించినట్లు చెప్పారు. మొదటిసారిగా బ్రైడల్ కాంచీపురం శారీస్, డిజైనర్ లెహెంగాస్, అనార్కలీస్, జాకెట్స్, గౌన్స్ ను
ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నట్లుగా చెప్పారు. We are having a Beena Kannan exhibition in Grand Place, Hyderabad. It's a pure silk, pure jari, Kanchipuram exhibition, and we are having exhibitions in Vijayawada also on February 8, 9 and 10. We are having in Vijayawada and February 15, 16 and 17 in Visakhapatnam. Lightweight silks are also there. Sari ranges may start from 8,000 or even 5,000 up to 4 lakhs. So the purest jari, the purest silk is what you get. It's great for any occasions you want to wear it for. ట్రెడిషనల్ బైక్స్ కంపెనీ జావా మోటార్స్ సిటీలో షోరూం ప్రారంభించింది. ఒకేసారి బంజారాహిల్స్, సికింద్రాబాద్తో పాటు కూకట్పల్లిలోనూ బ్రాంచ్ను లాంచ్ చేసింది. ఈ 3 షోరూమ్స్తో కలిసి దేశవ్యాప్తంగా 26 షోరూమ్స్ ఉన్నాయన్నారు జావా మోటార్స్ కో ఫౌండర్ అనుపమ్ థరేజా. సిటీలో ప్రస్తుతం జావా పార్టీ 2 మోడల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ఎక్స్ షోరూంలో వీటి ధర 1,58,000 నుంచి 1,67,000 వరకు ఉందన్నారు. త్వరలోనే మరో మోడల్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. When we started our bookings online, Hyderabad was one of the top 5. I think this is in a mid-market segment. It's cutting-edge technology, brand new engine. It is the most important thing is, there are new norms coming, BS6 norms coming. This is a BS6 compliant engine. It is BS6 ready. Right now we don't have a fuel, so I can't say it is BS6, but it's BS6 ready. It's got all the future technologies, the rideability, the way we have designed the frame, the way the whole motorcycle is integrated. So we have focused a lot on quality and customer delight. ఇవి పడుకున్న హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.